రిపేర్ అయిపోయింది. ఇక తమరు వెళ్ళొచ్చు. హ్మ్. అక్కర్లేదు. రిపేర్ లేని బండికి రిపేర్ చేసేంత పెద్ద పనుని కాదు. ఉంచండి. ఏంటి చేపట్టుకున్నావు? ఈ చేతిని నేను లైఫ్ టైం పట్టుకోవాలనుకుంటున్నాను. నీకంత ఇంట్రెస్ట్ ఉన్నా నాకంత తీరిక లేదు. నాకు నువ్వంటే ఇష్టం దేవా. నువ్వు రిపేర్ అంటావు మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడే నాకు అర్థమైంది. విడమర్చి చెప్తే కానీ బుర్రకెక్కని బుద్ధి లేని వాణ్ణేం కాదు. అర్థమైనప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు కదా నన్ను. ఎందుకు ఏం పట్టనట్టు అలా నట్లు తిప్పుకుంటూ కూర్చున్నావు? నాకు ఏ పని మీద ఇంట్రెస్టో అదే పని మీద ఫోకస్ ఉంటుంది. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నాకు ఇలాంటి ఇన్స్టంట్ ఇష్టాల మీద, వర్కౌట్ కాని ప్రేమల మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. నాది ఇష్టమో ప్రేమో తెలీదు. నా లైఫ్కి నువ్వు కావాలి అనిపిస్తుంది. కావాలి అనుకున్నది మీ డబ్బున్నోళ్ళు కొనుక్కోవటం పెద్ద కష్టమేం కాదు. కానీ మీరు కొనుక్కునే మార్కెట్లో నాలాంటోడు ఉండడు అమ్ముడు పోవడానికి. దేవా, పిచ్చిగా మాట్లాడకు. క్లియర్గా చెప్పాను. నేనిది నా జీవితంలో తీసుకునే చివరి నిర్ణయానికి ముందు నిర్ణయం. నువ్వు నన్ను కాదు అంటే తీసుకునేది చిట్ట చివరి నిర్ణయం. ఆ నిర్ణయమే నేను చచ్చిపోవడం. నన్ను యాక్సెప్ట్ చేస్తావా లేదా? ఏయ్, ఆ బోరుకొచ్చిన బండి ఓపెన్ చేయరా. ఈ బోరు మాటలు నాకు చిరాగ్గా ఉన్నాయి. దేవా, నీకు నా మాటలు బోర్ అనిపించినా ఏమనిపించినా నా ప్రేమలో నిజాయితీ వీలైతే వచ్చి నా చావులో చూడు. అప్పటికైనా నమ్మితే నాకదే చాలు. నా ఆత్మ సంతోషిస్తుంది. ఏ దామిని, దామిని! దేవా బ్రో, అది చాలా ఎమోషనల్. ఇప్పుడు అది ఏం చేసుకుంటుందేమో అని భయంగా ఉంది. దమని ఆగు. దేవా, నా చావేదో నేను చస్తుంటే ఎందుకొచ్చావు? నీ చావు కారణం నేనవడం ఇష్టం లేక. నన్ను నో అన్నావు కదా, ఇంకా ఎందుకిదంతా? నా చావుకి నువ్వు కారణమో కాదో పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి నీకు? చూడు దామిని, నువ్వు ఇష్టపడటం, లవ్ చేయడం, నేను ఓకే అనటం ఇదంతా ముందు బాగానే ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా ఒకటిగా కలిసి జీవితం మొదలు పెట్టడం అంత ఈజీ కాదు. నీ డబ్బుకి, హోదాకి నా మెకానిక్ షాప్కి మ్యాచ్ అవ్వదు. అంతేకాదు, నిన్న కాక మొన్న కలిసిన పరిచయానికి ఇంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చాలా ఇన్మెచ్యూర్ దేవా, నాకవన్నీ తెలియవు. నీతో లైఫ్ బాగుంటుందని నమ్ముతున్నాను. నువ్వు నన్ను ప్రేమగా కాపాడుకుంటావన్న నమ్మకం నాకుంది. నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు దేవా. అందులో మా వాళ్ళు ఎవడితోనూ సంబంధాన్ని ఫిక్స్ చేస్తారు కదా. మరి వాడితో నాకు ఏ పరిచయం లేకపోయినా ఓకే అనాలి కదా. జీవితం వాడితోనే మొదలు పెట్టాలి. నువ్వు నా విషయంలో అలాగే అనుకోవచ్చు కదా దేవా. పరిచయం ఎప్పుడయ్యామన్నది కాదు దేవా, ఆ పరిచయం ద్వారా జీవితం ఎలా అయితే సంతోషంగా ఉంటుందో దాన్ని కదా మనం డిజైన్ చేసుకోవాలి. దేవా, సంవత్సరాలు తరబడి ప్రేమించుకొని పెళ్ళైన సంవత్సరంలోగానే డివోర్స్ తీసుకునే వాళ్ళున్నారు. ఒక్కసారే చూసుకొని అరేంజ్ మ్యారేజ్ చేసుకొని కలకాలం ప్రేమగా కలిసుండేవాళ్లు కూడా ఉన్నారు. ఇద్దరి రాత ఎలా రాసున్నా కలిసి బ్రతకాలన్న మాట ఇక్కడ ప్రాణం పోసుకోవాలి దేవా. దేవా, నీ నిర్ణయం ఇప్పుడే చెప్పమని అనను. ఆలోచించు, నా గురించి కరెక్ట్గా ఆలోచించు. కానీ
నో అని మాత్రం చెప్పకు. ఈసారి నువ్వు కాపాడేంత దగ్గరగా నేను సూసైడ్ ప్లాన్ చేయను. అబ్బా, ఈ కాళ్ళు లేని క్యారెక్టర్ చేసి చేసి ఈ నరాలన్నీ మెలికపడిపోయేలా ఉన్నాయి. అమ్మీ ఎట్టా మధ్య పిచ్చిదాని క్యారెక్టర్లో మునిగిపోయి నిజంగానే పిచ్చిదానిలా ప్రవర్తించుండవు, గుర్తుండదా? ఇంకొంతకాలం అలాగే ఉండుంటే పర్మనెంట్ పిచ్చిదాని అయిపోయేదాని మమ్మీ. ఆ క్యారెక్టర్ ని పక్కన పెట్టాకే కదా అనన్య 2.0గా రీఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు దాని గురించి మాట్లాడతావే? ఇప్పుడు కూడా ఇట్టాగే నడవలేని నటన చేస్తూ లేనవైపోతే అవయవాలు పట్టేసి ఇదే జీవితం పర్మనెంట్ అయిపోతాదని చెప్తుండాను. అందుకే అప్పుడప్పుడు కాళ్ళు చేతులు బాగా ఆడిస్తూ వామప్ చేస్తూ ఉండాలా. అది కాదనిపిస్తే ఏదైనా పాట పెట్టుకునైనా డాన్సింగ్ చెయ్యాలమ్మీ. అప్పుడు ఒళ్ళంతా కొద్దిగా సెటరేట్ అవుతుంది. అంతేనంటావా? అంతే అమ్మీ. నేను మంచి ఊపున్న ఐటమ్ సాంగ్ పెడతాను, నువ్వు నాగిని మాదిరి ఆడదు గాని. ఉమ్. Mm-hmm.